హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ మురళి ఫ్రమ్ కడప. ఈరోజు టాపిక్ ఏంటంటే సోలార్ ప్యానెల్ గురించి ఈరోజు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సోలార్ ప్యానెల్స్ బెస్టా ఆర్ వేస్టా అండ్ అలాగే సోలార్ ప్యానెల్ నుంచి కరెంట్ జనరేట్ అవుతుంది, అది మనం ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ రోజు అయితే నేను ఈ టాపిక్ లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, అలాగే నా వీడియోస్ మీ అందరికి నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా మంది అయితే నా వీడియోస్ అంటే పాత వీడియోస్ అది సోనా మోటార్ సంబంధించింది కానీ లేకపోతే లిఫ్ట్ రిపేర్ సంబంధించి కానీ చూసి చాలా మంది అయితే కామెంట్ రూపంలో వాళ్ళు విలువైన సలహాలు తెలియజేస్తున్నారు. అందరికీ నేను రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీరు నాకు కామెంట్ చేశారు కాబట్టి చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్క వర్డ్ అయితే నేను చదువుతూనే ఉంటాయి. ఎందుకంటే నాకు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మీ కామెంట్ చాలా ఉపయోగపడతాయి. డెఫినెట్ గా మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియజేస్తాను కోరుకుంటూ ఈ రోజు అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మామూలుగా అయితే మనకు సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ సీజన్ అంటేనే ఎండలు ఎక్కువ ఉండిపోతాయి, అందరం ఇంట్లో ఏసీ వాడతాము అండ్ ఫ్యాన్స్ వాడతాము. ఇవన్నీ వాడడం వల్ల ఏమైతుందంటే మన కరెంట్ బిల్లు హైప్ అయిపోతుంది. హైప్ అయిపోవడమే కాకుండా యూనిట్స్ పెరిగే కొద్దీ మన కరెంట్ బిల్ రేట్ కూడా పెరుగుతూ పోతుంది. కాబట్టి ఈ కరెంట్ బిల్ బార్డర్ తగ్గించుకోవడం అని చెప్పేసి మనం ఏం చేసినామంటే ఈ కరెంట్ బిల్ బార్డర్ తగ్గించుకోవడానికి మన ఇంటి పైన మన స్థలంలో సోలార్ ప్యానల్స్ అరేంజ్ చేసుకున్నామంటే సోలార్ ప్యానల్ నుంచి కరెంట్ జనరేట్ అవుతుంది. కరెంట్ జనరేట్ అవే కాకుండా మనకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కింద అమౌంట్ కూడా ఇస్తుంది. అంటే మనకు 3 kV కావాలంటే సమ్ అమౌంట్ ఉంటుంది. ఆ 3 kVకి 78,000 సబ్సిడీ ఇస్తుంది. ఇలా సబ్సిడీ ఇచ్చిన సోలార్ ప్యానల్స్ మనం ఎందుకు ఓటుకోకూడదు కదా. డెఫినెట్ గా సోలార్ ప్యానల్స్ నుంచి కరెంట్ జనరేట్ అవడమే కాకుండా మన కరెంట్ బిల్ ని 90% తగ్గించేస్తుంది. ఇది చాలా 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 బెస్ట్ అండి. ఎందుకంటే మన ఇంట్లో మనమే కరెంట్ తయారు చేసుకుని మనమే వాడుకుంటాం. చాలా మంది అంటారు సోలార్ నుంచి కరెంట్ వస్తుంది కదా, మెయిన్ కరెంట్ వాడుకోలేమా అంటే కాదండి. మెయిన్ కరెంట్ కూడా డెఫినెట్ గా ఉండాలి. మెయిన్ కరెంట్ ఉంటేనే సోలార్ ప్యానల్స్ అయితే వర్క్ చేస్తాయి. అలా అని మెయిన్ కరెంట్ లేకుండా సోలార్కి వచ్చే కరెంటే వాడుకుంటాం అంటే అది కాదు. ఎందుకంటే మల్టీమీటర్ ఉంటుంది, నెట్ మీటర్ ఉంటుంది. కాబట్టి ఈ నెట్ మీటర్ లో సోలార్ ప్యానల్ నుంచి వచ్చే కరెంట్ అంతా జనరేట్ అయిపోయి ఏసీడీబీకి నుంచి డీసీడీబీకి వచ్చేస్తుంది. అది ప్రాసెస్, అది మేము చెప్పేస్తాము. బట్ ఇది బెస్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పాము. డెఫినెట్ గా సోలార్ ప్యానెల్స్ కరెంట్ అయితే రాబోయే తరంలో ఇదే అప్డేట్ వర్క్స్ జరుగుతుంది. చాలా మందికి అయితే వచ్చిన డౌట్ ఉంది, సోలార్ ప్యానెల్స్ పగిలిపోతాయేమో, పైన రాళ్ళేసి ఇరిగిపోతాయేమో, లేకుంటే కోతులు వచ్చి తొక్కేస్తాయేమో, లేకుంటే మేము పైన బిగించుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తాయి. ఎటువంటి ప్రాబ్లం రాదు. దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీ ఇంటి మీద పిడుగు పడకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే లైటింగ్ రెస్ట్ పెడతాము అండ్ అలాగే 3 అర్త్ కూడా పెడతాము అండ్ అలాగే మీ ఇంటికి సంబంధించిన ఏదైనా అర్త్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా చెక్ చేస్తాం. కాబట్టి డెఫినెట్ గా ఎవరైనా ముందు పెట్టుకోవాలా సోలార్ ప్యానల్స్ కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా అయితే సోలార్ ప్యానల్స్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే రాబోయే కాలంలో కరెంటు బిల్లు పెరిగిపోవడమే కాకుండా మనం వాడుతున్న కరెంటు రాను అంటే ఇంధనం తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అంటే బొగ్గు దాంతోనే కరెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి బొగ్గు ఎక్కువ తగ్గిపోయింది అనుకోండి, ఏమైతుంది, కరెంటు రాను తగ్గిపోతుంటది. కాబట్టి మనము కరెంట్ బిల్లు తగ్గించుకోవడమే కాకుండా మెయిన్ కరెంట్ మీద అంటే మనకు ట్రాన్స్ఫర్ నుంచి వచ్చే కరెంట్ మీద బర్డన్ ఉండకూడదు అనుకుంటే మనము సోలార్ ప్యానల్స్ అరేంజ్ చేసుకొని ఈ సోలార్ ప్యానల్స్ తో మనమే కరెంట్ జనరేట్ చేసుకొని మన ఇంట్లో వాడుకోవడానికి అయితే ద బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను. ఇప్పుడైతే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 78,000 సబ్సిడీ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ దీని మీద ఫోకస్ పెట్టి ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించి ఇది అయితే మీ ఇంట్లో పెట్టుకున్నారంటే మీకు ముందు తరానికి మంచి బెనిఫిట్ అయితే చెప్పగలుగుతాము. కంపెనీలో మన మార్కెట్ లో చాలా ప్యానల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కరు అంటే వెండర్స్ మనము ఏదైతే ఆలోచిస్తామో ఏ వెండర్ అయితే ఏది వేస్తారో అదే బెస్ట్. ఎందుకంటే మీరు ఆల్రెడీ మార్కెట్ లో చూస్తే మీకు తెలుస్తుంది, టాటా, అదాని, సో చాలా ఉన్నాయి. ఒకటే అని కాకుండా ఇది ఒక కంపెనీ అని చెప్పట్లేదు, చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఆ కంపెనీస్ అన్ని ఒకసారి మీరు సెర్చ్ చేసి మీకు ఏదైతే బెస్ట్, మీ ప్లేస్ లో ఎంత ఉండాలా, అది కాక మీ కరెంట్ బిల్ ఎంత వస్తుందో దాని తగ్గట్టే మీకు పైన అయితే సోలార్ ప్యానల్స్ అయితే అరేంజ్ చేస్తారు. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచిస్తారని చెప్పేసి ఈ సోలార్ ప్యానల్ గురించి ఏదైనా మీకు డౌట్ ఉన్నా లేకపోతే సోలార్ ప్యానల్ మీ ఇంటికాడ బిగించుకోవాలనుకున్నా కూడా టోటల్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సంథింగ్ నో ప్రాబ్లం. ఈ మన సరౌండింగ్ అంటే సౌత్ ఇండియా సైడ్ అంతా మేమైతే వచ్చారండి. సౌత్ ఇండియా అంటే మళ్ళా తమిళనాడు, కేరళ అంత లాంగ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. బట్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అయితే ఓకే, మేమైతే రన్ చేస్తామని చెప్పేసి అనుకుంటూ మీకు సోలార్ ప్యానల్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే సోలార్ ప్యానల్ మీ ఇంటి మీద బిగించుకోవాలనుకున్నా లేకపోతే సోలార్ ప్యానల్ గురించి ఇంకా ఏమన్నా మీకు తెలుసుకోవాలనుకున్నా కూడా డెఫినెట్ గా నన్ను అయితే కాంటాక్ట్ కండి. నా కాంటాక్ట్ నెంబర్ కింద ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ కింద ఉన్న తర్వాత మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు, బాయ్, జై హింద్.